ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అభిమానం అంటే ఎన్నో రకాలుగా కొంతమంది చూపించుకుంటున్నారు. కానీ కేసీఆర్ బీఆర్ఎస్ యొక్క రజతోత్సవ సభకు హైదరాబాద్ నుండి ఇద్దరు దంపతులు మాత్రం బైక్ పై వచ్చారు. అంటే ఎన్నో రకాల వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏర్పాటు చేసిన వెహికల్స్లో కాకుండా కూడా వాళ్ళు ఒక జెండాలను కట్టుకొని కూడా బైక్ పై వాళ్ళు హైదరాబాద్ నుండి కూడా ఎలకతుర్తికి దాదాపుగా ఒక 180-200 కిలోమీటర్లు బైక్ పైన కూడా వాళ్ళైతే రావడం జరిగింది. అంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే బైక్ పైన రావడానికి కారణం ఏంటి, అసలు బైక్ పైన ఎందుకు వచ్చారు అనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే దాదాపు ఒక 200 కిలోమీటర్లు, అంటే ఒక 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు కాకుండా 200 కిలోమీటర్లు బైక్ పైన ప్రయాణించారు. అంటే వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అంటే సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేరేంటి? మేము మియాపూర్, హైదరాబాద్ మియాపూర్ దగ్గర బాచ్పల్లి నుండి వచ్చినాం. మేము తెలంగాణ వీరాభిమానులం కేసీఆర్కి. మాకొకటి ఏంటంటే బైక్ మీద వస్తేనే చుట్టుపక్కల నుండి ఎంతమంది జనం ఎట్లా వస్తున్నారు అనేది మేము చూడాలని మా కోరిక. మళ్ళీ అట్లనే కేసీఆర్ సార్ ఇక్కడ ఏం చెప్తాడో ఆ మాటలు వినాలి, మేము ధైర్యంగా ఉండాలి, ఇదంతా తెలుసుకోవాలి. మా బండి మీద వస్తేనే మేము ఇదంతా చూడగలుగుతాం. ఈ తెలంగాణలో ఈ అభిమానులు, తెలంగాణలో ఉన్నవి తెలంగాణ అభిమానులందరూ ఎంత ఉత్సాహంతో ఉన్నారు అనేది మేము బైక్ మీద వస్తేనే అన్ని గ్రామాలలో, అన్ని సిటీలలో చూసుకుంటా రాగలుగుతాం అనే ఆలోచనతో ఈ బైక్ మీద వచ్చినాం. మేము దాదాపు ఉదయం 4 గంటలకు బయలుదేరినాం. మధ్యలో 2-3 దిక్కులు ఆగి టీ తాగి ఇక్కడికి వచ్చేసినాం. అట్లనే మేము మాకు ఇక్కడ ఏమన్నా సదుపాయం ఉంటుందో ఉండదో అని కూడా మరి సర్ది కట్టుకొని వచ్చినాం. అన్నం కూడా తెచ్చుకున్నాం. ఈ అన్నం ఇక్కడ మీటింగ్ దగ్గర చూసుకుంటూ ఈ అన్నం కూడా ఇక్కడ తినడానికి అన్నం కూడా తెచ్చుకున్నాం. మాకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం. మేము అందుకే బైక్ మీద హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. మా మిస్సెస్ మంజుల గారు, నా పేరు భాను గౌడు, మేము బాచుపల్లిలో ఉంటాం. మేమేంటంటే కేసీఆర్కు వీరాభిమానులం కాబట్టి ఇక్కడ దాకా రావడం జరిగింది. మాకు ఎన్నో రకాల వెహికల్స్ ఉన్నాయి, అరేంజ్ చేసిర్రు. అయినప్పుడు కూడా ఏంటంటే మేము ఆ వెహికల్లో వస్తే మాకు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కథలన్నీ మాకు అర్థం కావు. కాబట్టి బైక్ మీద వస్తేనే బాగుంటుంది. ఎంత కష్టమైనా సరే తెలంగాణ పోరాటం చేసినాం, అంతకన్నా పెద్ద కష్టమేం కాదు బైక్ మీద రావడం అనుకొని వచ్చేసినాం. ఎన్నో రకాల అబద్ధాల మాటలతోని ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి పార్టీ అవన్నీ ప్రజలకు కళ్ళకు గట్టినట్టు కనబడుతున్నాయి. ఒకసారి పెద్ద సారు నోట వినాలి, ఇది ప్రజలలో అందరికీ పోవాలి. అందరూ ఇంత ముందు అయితే ఎట్లా చైతన్యవంతులై తెలంగాణ తెచ్చుకున్నామో ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా సార్ మాటలు వినాలి. ఇదంతా జనాలకు వెళ్తుంది. సార్ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడని మేము భావిస్తున్నాం. తప్పకుండా జరుగుతుందని కూడా వ్యక్తం చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? చాలా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. విషయం ఏంటంటే కొన్ని ప్రాంతాలలో వాళ్ళ అబద్ధాల మాటలు నమ్మిన ప్రజలు వాళ్ళకు కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళే స్వచ్ఛందంగా ఇప్పుడు హైదరాబాద్ నుండి మేము వచ్చినట్టు ఇంకా చాలా మంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకురావడమే కాకుండా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు బైకుల మీద, బండ్ల మీద, కార్ల మీద వస్తున్నారు. మేము కూడా అదే విధంగా రావడం జరిగింది. సభ సక్సెస్ అవుతుంది, విజయవంతంగా. నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే. మాకు కేసీఆర్ సార్ను చూడాలనిపించింది అసలు. అంటే ఎందుకు బండి మీద చూడాలంటే వేరే రకాలుగా రావచ్చు కదా? వేరే రకాలంగా రాలేము మేము, అందుకే కేసీఆర్ సార్ను చూసి గెలిపించాలని బండి మీద వచ్చేసినాం. సో చూడొచ్చు, అంటే బండికి 2 గులాబీ జెండాలను కూడా బండికి కట్టుకొని, అంటే ముంగట 2 వెనుకొకటి కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఒక ముఖ చిత్రం ఉన్నటువంటి జెండాలను కూడా కట్టుకొని వాళ్ళు మాత్రం అభిమానాన్ని చాటుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ సభాస్థలం నుండి.